మంచు మనోజ్ రీసెంట్ టైంలో సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన కొన్ని వివాదాలు వలన ఎక్కువగా అతని పేరు బయటకు వినిపించింది. అలానే ఆ పరిణామాలు ఎంతవరకు దారి తీశాయి అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి కుటుంబంలో వివాదాలు ఉండడం సహజంగానే జరుగుతుంది. కానీ సెలబ్రిటీల కుటుంబంలో గొడవలు అంటే చాలా మందికి ఆసక్తి ఉండటం కూడా సర్వసాధారణం. అదే మంచు ఫ్యామిలీ విషయంలో ఎక్కువగా జరిగింది. ఇకపోతే కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజసజ్జా నటించిన మిరాయి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థకు కూడా విపరీతమైన లాభాలు తీసుకొచ్చింది. అయితే ఆ సినిమాలో విలన్ రోల్లో కనిపించాడు మంచు మనోజ్. చేసింది విలన్ రోల్ అయినా కూడా చాలా పవర్ఫుల్ గా అనిపించింది. ఆల్రెడీ ఆ సినిమాతోనే మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు డేవిడ్ రెడ్డి అనే సినిమాతో హీరోగా కూడా తన ప్రయాణాన్ని మొదలు పెట్టనున్నాడు. డేవిడ్ రెడ్డిలో రామ్ చరణ్. డేవిడ్ రెడ్డి సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఆ వీడియో చాలా పవర్ఫుల్ గా ఉంది. కేజీఎఫ్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన రవి బషూర్ ఆ సినిమాకి సంగీతం అందించారు. మరోవైపు ఇది పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతుంది. విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ మరియు సింబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతే తెలిసిందే. ఆ వార్తలపైన రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో కొన్ని కీలక పాత్రలు ఉన్నాయి అనే మాట వాస్తవమే, కానీ దానిలో ఎవరు నటిస్తారు అనేది ఇంకా కన్ఫామ్ కాలేదు అని చెప్పాడు మనోజ్. ఆ ఇద్దరి నటులతో ఫ్రెండ్షిప్. మరోవైపు రామ్ చరణ్ తేజ్ మరియు కోలీవుడ్ స్టార్ హీరో సింబుతో మంచు మనోజ్ కు మంచి ఫ్రెండ్షిప్ ఉంది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చరణ్ గురించి పలు సందర్భాల్లో మనోజ్ మాట్లాడారు. ఏకంగా మనోజ్ కోసం పోటుగాడు సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా పాడాడు సింబు. సో వాళ్ళ ఇద్దరి నటులతో కూడా మనోజ్ కి మంచి బాండింగ్ ఉంది. అయితే ఈ తరుణంలోనే కీలక పాత్రల కోసం వాళ్లను ఎంచుకుంటున్నారు అనే వార్తల్లో బలం చేకూరింది. ఇక ఏం జరుగుతుంది అనేది ముందు రోజుల్లో తెలుస్తుంది.